ప్రయత్నం ఎక్కడెక్కడికో వెళ్ళాలని. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిజిక్స్ చదువుకోవడం కంటే పొయిట్రీ ఎక్కువ రాశాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను ఆ లైబ్రరీలో సైన్స్ పుస్తకాల కంటే నేను తెలుగు సాహిత్యం ఎక్కువగా చదివాను. సో నాకు ఏదో రకంగా ఈ విశ్వవిద్యాలయం ఒక విషయం నేర్పింది. దాంతోనే నేను ఇప్పటిదాకా జీవితంలో పోరాటం చేస్తూ వస్తున్నాను. సో మీ అందరికీ కూడా మీకు నచ్చినటువంటి ఒక ఆయుధాన్ని తయారు చేసే కర్మాగారంగా ఈ విశ్వవిద్యాలయం మీకు అందరికీ ఉపయోగపడాలని. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పైన ఉన్న డిగ్నిటరీస్ అందరూ కూడా ఒకళ్ళు వ్యాపార రంగంలో, ఒకళ్ళు రాజకీయ రంగంలో, మరొకళ్ళు ఏమంటారు దాన్ని దేశ విదేశాలకు వెళ్ళి రకరకాల ప్రాంతాల్లోకి వాళ్ళ తాలూకు ధీశక్తితో ముందుకు వెళ్ళారంటే వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టినటువంటి మొదటి ప్రాంతం మాత్రం ఇదే. సో అలాంటి మీ ప్రయాణాలకి ఇది మొదటి అడుగు కావాలని ఇక్కడి నుంచి ఎంతమంది వచ్చి ఇక్కడ కూర్చుంటారో తర్వాతి తరంలో చూడడానికి బహుశా నేను ఉండకపోవచ్చు, కానీ తర్వాత తరాల వాళ్ళకి చాలామంది మార్గదర్శకుల్ని ఇక్కడి నుంచే తయారు చేసేటువంటి ఈ ప్రాంగణం మరిన్ని వందల సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని, దానికి ఇది ఈ శతాబ్ది మొదటి అడుగుగా ఉండాలని, 100 ఏళ్ళు పండగ చేసుకున్న వాడిని ఆశీర్వదించేటువంటి అవకాశం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. అలాంటి ఆశీర్వాదాన్ని నేను చేస్తూ ఈ మాటల్ని ముగిస్తాను. శతాయుష్మాన్ భవ ఆంధ్ర యూనివర్సిటీ. నమస్కారం. ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థిగా న్యూక్లియర్ ఫిజిక్స్లో మాస్టర్స్ చేశారు మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Ladies and gentlemen, it now gives me great pleasure to welcome the Honorable Minister for HRD, IT, Electronics and